మామ నేనొక్కటే చెప్తా. ఈ డ్రైవర్లది క్యాబ్ వాళ్ళది మొడ్డ ఊరిపోయిందంట. ఒక ర్యాపిడో వాడే. ఎందుకంటే ఇంతకుముందు ఉబర్ ఉన్నప్పుడు చాలా ఎగ్జాక్ట్లీ డ్రైవర్కి ఎంత ప్రైజో అంత ప్రైజ్ ఇచ్చి కమిషన్ తీసుకున్నాడు, తిన్నాడు. డ్రైవర్ కూడా అంతే ఇచ్చిండు, వర్కౌట్ అమౌంట్ ఇచ్చిండు. కానీ ర్యాపిడో ఎప్పుడైతే లాంచ్ చేసిండో, ఈ పవన్ అనే చేసిండో, ఎప్పుడైతే దీన్ని కో ఫౌండర్ ఉన్నారో వచ్చినాక చాలా మారిపోయింది అమ్మా. డ్రైవర్ జీవితాలే మారిపోయింది. ఎందుకు చెప్పాలా? జీరో కమిషన్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చిండు, ప్రైస్ గ్యారంటీ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి మార్కెట్లో వదిలిండు. పిచ్చ పిచ్చ కస్టమర్లను ఊబర్ నుంచి గుంజేసిండు. ఇప్పుడు ఏం చేసిండు? రేటు తగ్గించిండు. మీరు ఒకసారి ఎయిర్పోర్ట్లో వెళ్ళండి, రిటర్న్లో ఎంత తక్కువ అంటే మరీ చీప్ చేసేసిండు. ఈ 2 months అయితే మరీ చీప్ చేసిండు రేట్లను. ఒకసారి నీకు స్క్రీన్ షాట్ షేర్ చేస్తా, చూడండి. ఇది ఆగస్ట్లో కొట్టిన బుకింగ్ 1102 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ మంత్ కొట్టింది బుకింగ్ చూడండి 1002. అంటే నెలకి 100 రూపాయలు తగ్గిస్తుండు. అది ర్యాపిడో నెలకి 100 రూపాయలు తగ్గిస్తున్నావు. మాకు నెల కాగానే రేట్లు, పెట్రోల్ రేట్లు తగ్గుతున్నాయా, లేదంటే మా ఖర్చులు తగ్గుతున్నాయా, మా మెయింటెనెన్స్ తగ్గుతుందా? నువ్వు 100 రూపాయలు తగ్గించుకుని వస్తున్నావు ప్రతి మంత్. డ్రైవర్ ఎట్లా బతారా? చూడండి స్క్రీన్ షాట్లో. ఒక మంత్కి 100 రూపాయలు తగ్గిస్తుండ్రు మంత్లీ. నేను మొన్న పోయిన మంత్ కొట్టినప్పుడు ఒక రేటు, ఇప్పుడు కొట్టినప్పుడు ఒక రేటు, మళ్ళీ కిలోమీటర్లు ఎక్కువ. అంత ఘోరం చేసిన ర్యాపిడో. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ఏమవుతుందంటే సేమ్ ర్యాపిడో వాడిని చూసుకొని ఊబర్ వాడు, ఎందుకంటే అది కస్టమర్ లాస్ అవుతుంది. ఊబర్ వాడు కూడా ఈ తక్కువ ప్రైస్కి ర్యాపిడోకి వెళ్ళేవాడు. ఊబర్ ఏం చేసాడు సార్, రిటర్న్ డ్రాప్లో ఊబర్ చాలా రేట్ ఎక్కువ ఇచ్చేవాడు. వాడేం చేసిండు? ఊబర్ ప్రైస్, ర్యాపిడో ప్రైస్ తీసుకొని ఊబర్ కూడా తగ్గించి స్టార్ట్ చేసిండు. సో కాంపిటీషన్ అయిపోయింది కాబట్టి ఊబర్ కూడా తగ్గించేసిండు రేట్లు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య కాంపిటీషన్ మధ్యలో లాస్ అవుతుంది, మొట్టవలసింది ఎవరు? డ్రైవర్లు. అది మ్యాటరు. ఈ ర్యాపిడో వల్లనే సగం జీవితాలు ఖరాబ్ అయినాయి, డ్రైవర్లు, క్యాబ్లు, ఆటోలు అందరి. ఎందుకంటే చాలా రేట్ తక్కువ ఇవ్వడం కస్టమర్కి. సర్జ్ అమౌంట్ ఉండదు సార్, ఎక్కువ ఉండదు ఒక్కొక్కసారి. అండ్ ఎయిర్పోర్ట్లో అయితే మరీ డ్రైవర్లకు అయితే ఆమె చేసిండు. రిటర్న్ ట్రిప్లు అయితే మరీ చీపు. వెళ్ళేటప్పుడు కూడా ఊబర్కి వెళ్ళేటప్పుడు కూడా ఒక రేటు ఉంటుంది, ర్యాపిడో తక్కువ ఉంటుంది. ఈ వీడియో అతనికి చేరాలి. ఎవరైతే ఫౌండర్ ఉన్నారో అతనికి ఈ వీడియో చేరేదాకా షేర్ చేయండి. ఎందుకంటే 10-13 లక్షలు 10 లక్షలు పెట్టి బండి కొనుక్కొని ఈ రేట్లకు పిల్లల్ని ఈఎంఐ ఎట్లా కడతారు ఒక్కొక్క డ్రైవరు. సో ఆలోచించండి, ప్రతి ఒక్కరు షేర్ చేయండి వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ.